ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బీలో గ్రాండ్ ఓపెనింగ్. నగరవాసుల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో విటమిన్ సి, బీటా కెరోటిన్, లైకోపిన్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గాక్ ఫ్రూట్ కు మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉంది. ప్రస్తుతం ఈ పండు కిలో ధర 1000 రూపాయల నుంచి 1200 వరకు పలుకుతుండటంతో ఇది రైతులకు ఆర్థిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే పంటగా మారింది. థాయిలాండ్, మలేషియా, చైనా, వియత్నాం వంటి ఆగ్నేయాసియా దేశాలకి పరిమితమైన ఈ పంటను తెలంగాణలోనూ సాగు చేస్తూ ఓ యువ రైతు లాభాలు పొందుతున్నాడు. దేశీయంగా కేరళ, ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాంతాల నుంచి మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ సాగు చేస్తున్నారు. ఎకరం పంటలో పంట సాగు ప్రారంభించడానికి సుమారు 9 లక్షల ఖర్చవుతుందని తెలిపారు. ఎకరంలో 210 మొక్కలు నాటగా అవి మంచి దిగుబడి ఇస్తున్నాయని బుచ్చిరెడ్డి వివరించారు. ఈ తీగ జాతి పంటలో పోషక విలువలతో కూడిన ఎర్రటి గుజ్జు ప్రధాన భాగమని చెప్పారు. మొక్క నాటిన 4 నుంచి 5 నెలల్లో పూత ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఇక్కడ కీలక అంశం ఏంటంటే ఈ పంటకు ఆడ, మగ పువ్వుల మధ్య పరాగ సంపర్కం తప్పనిసరి అన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన 3 నెలల్లో పిందె తయారై పండు పూర్తిగా పక్వానికి వస్తుందన్నారు. మొత్తంగా మొక్క నాటిన 7 నెలల్లో పండ్లు విక్రయానికి సిద్ధమవుతాయన్నారు. ఒక్కో చెట్టు 30 నుంచి 60 పండ్లు కాస్తుందని, పండు దాదాపు 1 కిలో బరువు ఉంటుందన్నారు. ఈ లెక్కన సుమారు ఒక్కో చెట్టు నుంచి 30,000 వరకు లాభం పొందవచ్చు అంటున్నారు. ఇంకా ఇలా తక్కువ సాగు భూమిలోనూ అధిక ఆదాయం, స్థానికంగా విదేశీ పండ్ల డిమాండ్ను తీర్చే అవకాశం ఉండడంతో ఈ యువ రైతు సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటూ లక్షల్లో ఆదాయం పొందుతున్నారు.